ఓం శ్రీ గురుభ్యో నమః. నిజానికి మన విపరీతమైన మానసిక ధోరణులే మన అనుభూతులను అవగాహనను ముద్దుబారేటట్లుగా చేసి ఇతరులతో కలిసి నెగ్గుకు రావడం అసాధ్యమయ్యేటట్లుగా చేస్తాయి. ఇంట్లో ఎవరైనా కోపంగా ఉడికిపోతున్నప్పుడు లేదా పూర్తిగా ఉదాసీనంగా ఉన్నప్పుడు వారి తీరు చూసి మీరు వెంటనే ప్రభావితులవుతారు. మీరు ఒకరి దగ్గరికి గొప్ప ఆనందంతో వెళ్ళినప్పుడు ఆయన కోపంగానూ పోట్లాటకు సిద్ధంగా ఉండి మీకొక చెంపదెబ్బ ఇస్తే వెంటనే మీ ఆనందం మాయమైపోతుంది. మీరు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తారు. ఇతరుల మనస్థితులను మీ మీద వేసుకోకండి. ప్రేమను ఇవ్వడం అనేది మిమ్మల్ని బాధించిన వాణ్ణి శాంతింపచేయడానికి అత్యున్నత మార్గంలో ప్రయత్నించడం అవుతుంది. ఆ సమయానికి అది పనిచేయనప్పటికీ మిమ్మల్ని చెంపదెబ్బ కొడితే అందుకు ప్రతిగా మీరు ప్రేమను ఇచ్చారనేది అతను ఎన్నటికీ మరచిపోడు. అటువంటి ప్రేమ నిజమై ఉండాలి. అది మీ హృదయం నుంచే వచ్చినప్పుడు ప్రేమ అనేది అత్యద్భుతం అవుతుంది. మీరు ఫలితాల కోసం చూడకూడదు. మీ ప్రేమ తిరస్కరించబడినప్పటికీ పట్టించుకోకూడదు. ప్రేమను ఇచ్చి ఇక మరిచిపోవాలి. దేనిని ఆశించకూడదు. అప్పుడే మీరు అత్యద్భుతమైన ఫలితాలను చూస్తారు. మీలో మీ ఆత్మలో ఒక అద్భుతమైన ఆలోచన ఉద్యానవనం ప్రేమతో కూడిన పరిమళముతో, మంచితనం, అవగాహన, శాంతులతో, ఇంకా ఈ భూమి మీద పూచే ఏ పువ్వుల కన్నా అందమైన ఒక అత్యద్భుతమైన ఉద్యానవనం ఉంది అని మీకు తెలుస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా కోపంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్నప్పుడు మీరు నిరంతరాయంగా వారికి ప్రేమనే ఇస్తుంటే మీరొక సుగంధభరితమైన పుష్పాన్ని వికసింపచేస్తున్నట్టే. ప్రేమ అవగాహనల సుగంధం ఏ గులాబీ సుగంధం కంటే ఎక్కువ కాలం నిలిచేది కాదు. కాబట్టి మీ మనస్సును ఒక తోటగా భావించి అందమైన దివ్యమైన ఆలోచనల పరిమళంతో దానిని ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. దానిని ద్వేషపూరితమైన మనస్థితులతో కంపుకొట్టే మురికి కాలువలా చెయ్యకూడదు. మీరు కనుక స్వర్గపరిమళమైన శాంతి, ప్రేమలు అనే సుగంధ పుష్పాలను పెంచితే కూటస్థ చైతన్యం అనే తేనెటీగ మీ తోటలోకి అడుగుపెడుతుంది. తేనెతో నిండిన తీయనైన పూలను మాత్రమే వెతుక్కుంటూ వచ్చే తేనెటీగల ఆ భగవంతుడు కూడా మధువలికే ఆలోచనతో ఉన్న మీ జీవితం మధురమైనప్పుడు మాత్రమే మీ దగ్గరకు వస్తాడు. మంచి ఆత్మగుణాలున్న మీ తోటలో దుర్గంధభరితమైన కోపం అనే చెడు కలుపు మొక్కను పెరగనీయము అని మీరు నిశ్చయించుకోండి. పుష్పాల వంటి దివ్య సుగుణాలను మీరెంత ఎక్కువగా అభివృద్ధి చేసుకుంటే అంత ఎక్కువగా భగవంతుడు తన రహస్యమైన సర్వవ్యాపకత్వాన్ని మీ ఆత్మలో బయలుపరుస్తాడు. శత్రువుని మిత్రుడిని ఒకే విధంగా చూస్తూ, పొగడ్తను అవమానాన్ని ఒకేలా తీసుకుంటూ, శీతోష్ణాలను సుఖదుఖాల అనుభూతులను ఒకే విధంగా ప్రశాంతంగా ఉండే వ్యక్తే నాకు అత్యంత ప్రియుడు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. నిర్దయగా ఉన్నవారికి నిరంతరాయంగా ప్రేమను ఇస్తూ, కలతలతో ప్రాణం విసిగిపోయిన వారికి శాంతిని ఇస్తూ, చేదును అనుభవించే వారికి తీయదనాన్ని ఇస్తూ, దుఃఖాలతో కుంగిపోయిన వారికి ఆనందాన్నే ఇస్తూ, చెడు మార్గం పట్టిన వారికి ఎల్లప్పుడూ ఒక మంచి దృష్టాంతంగా నిలుస్తూ, మనస్సును సృజనాత్మకంగా పనిలో ఉంచుతూ మీరు విపరీతమైన మానసిక పరిస్థితులను నాశనం చేయాలి. బాహ్యంగా మీరు కార్యనిమగ్నులు కాలేకపోతే ఆంతరికంగానైనా నిర్మాణాత్మకంగా కార్యనిమగ్నులు కావాలి.